పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పరకాల మాజీ ఎమ్మెల్యే శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ మాజీ చైర్మన్ శ్రీ కేతిరెడ్డి వాసుదేవారెడ్డి గారు కోరారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకుల్ని 6 గ్యారెంటీలు ఎక్కడ అని నిలదీయాలన్నారు. ప్రజలారా ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు నమ్మి మళ్ళోసారి మోసపోయి గోసపడొద్దు. బీఆర్ఎస్ పాలనలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది ఆలోచించండి. పరకాల పట్టణ అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే ఒక్క పైసా పని చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకి రంగులేసి మేమే చేసినామని గప్పాలు కొడుతున్నారు. వాళ్ళెన్ని మోసపూరిత మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపుదామా అని ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.